చాలా డేస్ అయితే అయిపోయిందండి పెద్ద వీడియోలో పెట్టి. ఈరోజైతే పెద్ద వీడియో పెడదామని ఇంకా పెద్ద వీడియో అయితే చేశానండి. నా ఈవినింగ్ రొటీన్ అయితే చూసేయండి. ఎందుకంటే మా హిమ్మున స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తానో, ఎన్ని పనులు చేస్తానో, వాడికి తినిపించడం, మా చిన్నోడికి తినిపించడం, వాళ్ళు పడుకోబెట్టడం, మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఇంక మా పెద్దోడైతే స్కూల్ నుండి రాగానే వాడికైతే పాలు అయితే ఎచ్చపెట్టేసి ఇస్తానండి. ఇంకా రస్కులు ముంచుకొని పాలు అయితే తాగేస్తాడు. ఇంకా అవతల కాసేపు ఆడుకుంటాడండి. ఇంక మా చిన్నోడిని కూడా తీసుకుని వెళ్ళి కాసేపు ఆడిపిస్తానండి. అవతల కాసేపు ఒక అరగంట ఇలా ఉంటాము. అరగంట తర్వాత ఇంక లోపలికి వచ్చేసి ఇంకా మా చిన్నోడికి అయితే ఉగ్గైతే కలుపుతానండి. ఉగ్గైతే కలిపేసి చల్లారిపోయాక వాడికైతే తినిపించేస్తాను. ఇంకా వాడు తినేసాక ఇంకా ఆరికైతే వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఏడేసరికి మా హిమ్మునాన్న తినేస్తాడండి, తినేసి పడుకుడిపోతాడు. అందుకనేసి వేరంగా వంట అయితే స్టార్ట్ చేస్తాను. వంట చేస్తుండగానే మా చిన్నోని పెద్దోడికి అయితే స్నానం అదే చేపించేస్తాను. ఒకసారి తినేసాక చేపిస్తాను, ఒకసారి ముందైతే చేపించేస్తాను. ఈరోజు క్యారెట్ ఫ్రై ఎగ్ అయితే వేసేసి కలిపేసి కర్రీలాగా అయితే చేస్తున్నానండి. ఒకవైపు అదైతే చేస్తున్నాను, ఇంకోవైపు అన్నం అయితే పెట్టేసాను, ఉడికిపోయింది. ఇంకా పాలు అయితే ఈవినింగ్ తెచ్చారండి, 6 లీటర్ పాలు అయితే తీసుకుంటాము. అవైతే మరగబెడుతున్నానండి. ఒకవైపు కర్రీ ఇంకోవైపు అయితే పాలు అయితే మరుగుతున్నాయి. ఇవి అవుతుండగానే మా చిన్నోడిని పెద్దోడిని ఆడిపిస్తూ ఉంటానండి. ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి స్నానం చేపిద్దామనేసి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా మా పెద్దోడు అయితే అన్నం అయితే తినేస్తాను అన్నాడు. ఇంక పడుకుడిపోయి నిద్ర వచ్చేస్తుంది, అందుకేసి ముందు అన్నం తినిపించేద్దామనేసి ఇంకా అన్నం అయితే తినిపించేస్తున్నానండి. ఇంక మా చిన్నోడిని ఎత్తుకుంటూ వాడికైతే అన్నం తినిపిస్తాను. ఇంకా వీధులు అలా తిప్పుతూ ఉంటాడండి. నన్ను అయితే తినడానికి చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. అస్సలు తినడండి, ఎక్కువ మారం చేస్తూ ఉంటాడు. ఈలోగా మా చిన్నోడికి అయితే నిద్ర వచ్చేస్తుంది అనేసి వేడి నీళ్ళు అయితే స్నానం చేసేసానండి. వాడైతే చూడండి ఎలా కునికేస్తున్నాడు. మా పెద్దోడైతే అన్నం కూడా తినేసాడండి. తినేసిన తర్వాత మా చిన్నోడిని అయితే పడుకుడిపోయాడండి. వాడికి వేడి నీళ్ళు స్నానం చేసేసరికి మా పెద్దోడైతే పడుకోలేదు. చూడండి ఎలా చూస్తున్నాడు. పడుకోరా అంటే పడుకోవట్లేదండి. మా చిన్నోడైతే పడుకుడిపోయాడు. ఇంక వాడికి ఏదో ఒకటి చెప్తూ అలా కథలు చెప్తూ ఏదో ఒకటి చెప్తూ అలా నిద్రపుచ్చేసానండి. ఒక 10 నిమిషాల తర్వాత పడుకుడిపోయాడు. వాళ్ళు పడుకున్నప్పుడే నాకు ఏదో ఒక పని అవుతూ ఉంటుందండి. ఇంకా బట్టలు చూడండి, కుర్చీల మీద ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ మడత పెట్టాలి. చూడండి ఇల్లు గుమ్మలు ఎలా చేశారో. నేను సర్దుతూ ఉంటే వాళ్ళు తీస్తూ ఉంటారండి. ఇంక కుర్చీల మీద బట్టలన్నీ మంచం మీద అయితే పెట్టాను. తర్వాత మడత పెడదామండి. ముందు ఇల్లు గుమ్మలు అయితే నీట్ గా తుడుద్దాం అనేసి తీసాను. చూడండి ఎన్ని జల్లారు, అవన్నీ ఇప్పుడు సర్దుకోవాలండి. సర్దుకొని అప్పుడు ఇల్లు గుమ్మలు నీట్ గా తుడవాలి. తుడిసేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది. ఇంక మళ్ళీ తుడిచేసిన తర్వాత ఒత్తుకోవాలి. మొత్తం నీట్ గా అయితే ఒత్తేస్తానండి. ఎందుకంటే మళ్ళీ కిందన పడుకుంటాము, బొంతలు అవి మళ్ళీ కిందన వేస్తాం కదా, బొంతలకి ఏమైనా అంటుతుంది. అలాగే మా చిన్నోడు పెద్దోడు ఇంకా కిందన ఆడుతారు కదా, మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవుతుంది అనేసి ఇంక నీట్ గా ఒత్తేస్తానండి. నైట్ టైం ఒత్తుతాను ఎక్కువ. ఇంకా చిన్న బకెట్ లో వాటర్ అయితే పట్టేసానండి. పట్టేసిన తర్వాత అందులో కొద్దిగా లైజాల్ అయితే వేసాను. అలాగే గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేస్తానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తాను. ఇంకా అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒత్తడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అది ఒత్తుతూనే మా చిన్నోడు పెద్దోడు అయితే మధ్య మధ్యలో లేస్తారండి. లేచా కూడా మళ్ళీ పడుకోబెట్టేస్తాను. ఇంకా వాళ్ళు పడుకోబెడుతూ ఇవన్నీ ఒత్తడం అయితే క్లీన్ గా ఒత్తేస్తానండి. మొత్తము మాప్ పెట్టేస్తాను. ఇల్లు గుమ్మాలు మొత్తమును అవన్నీ మాప్ పెట్టేశాక, ఇల్లు మొత్తం మాప్ పెట్టేశాక ఇంక సింక్ లో గిన్నెలు ఉంటే అవి కూడా తోమేసి వంటగదంతా ఎత్తి పెట్టేసి అక్కడైతే మాప్ పెడతానండి. తర్వాత మాప్ పెడతాను. అదంతా మాప్ పెట్టేసిన తర్వాత అవతల కూడా మాప్ పెట్టేస్తానండి. అవతల పెట్టేసి ఇంకా ముగ్గు కూడా వేసేస్తాను. నైట్ టైం అని తెల్లవారు అయితే అవ్వదు. ఇంకా వత్తడం అదంతా అయిపోయాక ఇంకా బట్టల పని అయితే పట్టుకున్నానండి. బట్టలు 2 days నుంచి అసలు మడత పెట్టడానికి అవ్వట్లేదండి. ఉతికేస్తున్నాను కానీ మడత పెట్టడానికి అయితే అవ్వట్లేదు. ఇంకా అవన్నీ తీసేసి మడత పెట్టానండి నీట్గా. ఇప్పుడు మడత పెట్టా మళ్ళీ మరుసటి రోజుకి అదే అవుతుందండి. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఏంటో మరి అర్థం అవుదండి. చూడండి ఎన్ని బట్టలు అయిపోయా, అవన్నీ కుప్పలాగా అయిపోయాయండి. ఒక దగ్గర వేసుకొని కూర్చొని ఫ్యాన్ వేసుకొని అలా మడత పెడుతూ ఉంటానండి. అవన్నీ మడత పెట్టేసి ఎక్కడొక్కడ సర్దేసరికి నైట్ 9, 10 అవుతుందండి. అప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. ఇంకా మా ఆయన అయితే రాలేదు డ్యూటీ నుండి. తను వచ్చినప్పుడు తినాలండి. తను వచ్చినంత వరకు అలా సెల్ చూస్తూ ఉంటాను. లేకపోతే వీడియోలు ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటానండి. అంతేనండి వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి.